రచ్చకెక్కిన సారేగౌడ్ ప్రోటోకాల్ వివాదం. నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలు, ఎంపీడీఓను నిలదీసిన మాజీ ప్రజాప్రతినిధులు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో ప్రోటోకాల్ వివాదం రచ్చకెక్కింది. పదవీ కాలం పూర్తి అయి ఏళ్లు గడుస్తున్నా మాజీ ఎంపీపీ సారేగౌడ్ను అధికారిక కార్యక్రమ వేదికలపైకి ఎలా పిలిచారంటూ మండల కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. ఎంపీడీఓ రామ్మోహనాచారి బయటకు వచ్చి వివరణివ్వాలని నినాదాలు చేశారు. ఎంపీడీఓ రాకపోవడంతో నాయకులే కార్యాలయం లోపలికి వెళ్లి నిలదీశారు. గురువారం నిర్వహించిన ప్రజాపాలన అధికారిక కార్యక్రమంలో సారేగౌడ్ కాంగ్రెస్ నాయకులను ఎలా వేదికపైకి పిలిచారని మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ వంకల తిరుపతి రెడ్డి, నూనేటి సంపత్లు ఎంపీడీఓను నిలదీశారు. ప్రోటోకాల్ లేని నాయకులను పిలిస్తే మమ్మల్ని కూడా పిలవాలని డిమాండ్ చేశారు. ఒక మండల వైద్య శిబిరంలో ఒక విభాగాన్ని ఒక సర్పంచ్ ప్రారంభిస్తే ప్రోటోకాల్ అంటూ గగ్గోలు పెట్టిన ఆ మాజీ ప్రజాప్రతినిధి ఆయనకున్న ప్రోటోకాల్ ఏంటని, అధికారిక ప్రోటోకాల్లో పాల్గొంటున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రోటోకాల్ నిరసన కార్యక్రమంలో మండలంలోని బీఆర్ఎస్ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు జవాబు ఒకటి, మాజీ ప్రజాప్రతినిధులు పిలవవచ్చా, మీకుందా? అది అట్లా కాదు కదా, అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే కదా వచ్చేది, మాకు తెలియదు కదా. అంతే కదా సార్, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు అన్నట్టుగా జనరల్ పబ్లిక్ ఇచ్చినప్పుడు మరి మేము కూడా జనరల్ పబ్లిక్ కింద మాకు కూడా అయిపోవచ్చు కదా. మేము కూడా జనలే కదా, మరి మేము కూడా జనలే కదా. ఇప్పుడు మేము పదవులు ఉన్నాయి, మాకు లేవు కదా. లేదంటే ఎమ్మెల్యే వచ్చినప్పుడు వాళ్ళ యాక్చువల్గా అందరు కొబ్బరికాయలు ఇస్తారు, అది వేరు సంగతి. కానీ తమరికి తామే పోయి వాళ్ళే పోయి కొబ్బరికాయలు కొట్టి సీసీ రోడ్లు ఓపెన్ చేసి ఇదే సార్ నాకు అర్థమైతే లేదు. అంటే ఎలక్షన్ కాకుండా వాళ్ళే ప్రజాప్రతినిధి ఇది ప్రభుత్వం 30 నెలల సంది చూస్తాను సార్. 30 నెలల సంది ప్రతి ప్రోగ్రామ్ మాజీ ప్రజాప్రతినిధి చేస్తారు. మరి మాకు కూడా ఇంటిమేషన్ చేయండి, మేము కూడా వస్తాం, మేము కూడా ప్రజలు ఎదుగుతాం కదా. మీరు ఇవ్వకుండా వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి వాళ్ళ మీరు విలువ లేదు అనేది కరెక్ట్ సమాధానం కాదు కదా. మీరు భాష అక్కడ మీరే విలువ సార్, మీరు విత్తత్తం లేకపోతే లేదు. మీ దగ్గర నుంచి మైక్ ఎక్కువ ఎందుకు పోతుంది? మీరు అక్కడ మీరు ప్రోగ్రామ్ ఆఫీసర్, మీరు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు లేదు సార్. మీరు ప్రోగ్రామ్ ఆఫీసరే కాదన్నా, మీరు అక్కడ మీరేనా కాదా ప్రోగ్రామ్ ఆఫీసర్? మీరే కదా పిలవడానికి. మరి మీకు తెలియాలి కదా, వేరే పిలవద్దు అనేది. పిలిచి మాట్లాడించి పంపించండి సార్. రేపు మేము రాము అఫీషియల్ ప్రోగ్రామ్ మేము వస్తున్నాం. మా 10 అయిపోయేసి వచ్చినా ఇప్పటి వరకు అంతలే కదా. సందీప్ పిలిచినా ఎవరు పిలిచినా ఆఫీసరే. ఆఫీసర్ కనుసన్నలో జరిగింది, ఆఫీసర్ వినే ఉంటది. సందీప్ నాకు అవసరం లేదు. సందీప్ తోని అక్కడ పిలిచిన ఎవరు పిలిచినా దొంగ ఫోటోలు పెట్టుకొని ఇక్కడ మండల ఆఫీస్ లో కూర్చుండి ఎవరు మీరు వాళ్ళే ఏందని ఇక్కడ సలహాలు ఇచ్చుకుంటుంటారు. ఎవరు సందీప్ ఎవరో మన తెలియదు. చెప్పినాం సార్. మీరు మాకేం సమాధానం చెప్తారు? విధాన ఉద్దేశం అంటే రేపటి సంది మాకు కూడా మాజీ ఎంపీకి, మాజీ జెడ్పీసీకి మీరు ఫోన్ చేయండి, ఇంటిమేషన్ పంపండి. ప్రతి ప్రోగ్రామ్ ఇంటిమేషన్ పంపండి. మీరు దాన్ని తప్పవటం ఇంకా ఉద్దేశం ఉంది కదా. మాజీలో ఎవరు వచ్చిన విధాన ఉద్దేశం ఉంది కదా, మాకు కూడా ఒక ఇంటిమేషన్ ఇవ్వండి. వరకు తాజా మాజీలే ప్రవర్తించాలి కదా. ఇప్పుడు తాజా మాజీలు విడిచిపెట్టి ఎప్పుడో జరిగిన మాజీలను వాళ్ళ మీద ఎట్లా వెళ్తారు? వాళ్ళ మిల్లని మమ్మల్ని ఇవ్వండి, మేము కూడా వస్తాం. దాంట్లో ఉంటుంది సార్. మీ అభివృద్ధిని అనుకోవట్లేదు కదా. మేము చెప్పేది మేము చెప్తాం కదా. మా వాయిస్ని మేము మీకు అక్కడ వచ్చి
మీరు తెలియదు, మీరు మాకు సమాధానం ఏం చెప్తలేరు. మీరంతా మిమ్మల్ని పిలుస్తాం, వాళ్ళంతా వాళ్ళని పిలుస్తాం, అది కాదు కదా సమాధానం. మీరు మాకు రేపర్సన్ ఇస్తారా? ప్రోగ్రెస్ షెడ్యూల్ ఇస్తారా రేపర్సన్ మాకు? అలానే చెప్పండి.